హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఉసిరికాయ పప్పు చేస్తున్నానండి. నేను దీనికన్నా ముందు ఒక వీడియో పెట్టాను కదా, ఉసిరికాయలు సంవత్సరం వరకు ఎలా స్టోర్ చేసుకోవాలని. ఉసిరికాయలు జ్యూస్ తీసిన తర్వాత దాని నుంచి వచ్చిన పిప్పునైతే బయట పడేయకుండా దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా కూరలు అవి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. నేను ఆ రోజు స్టోర్ చేసిన ఉసిరికాయ పప్పుని ఈరోజు పప్పులో వేసి వండుతున్నాను. ఎలా వండుతున్నాను అనేది చూసేసేయండి. ముందుగా పప్పును తీసుకొని శుభ్రం చేసుకోవాలి. దీంట్లో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగే పప్పు పొంగిపోకుండా ఉండడం కోసం 2 డ్రాప్స్లో ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పప్పును ఒకసారి మెదుపుకోవాలి. నేను స్టోర్ చేశానని చెప్పాను కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఐస్ గడ్డ కట్టేసిందండి. మనం వండుకునే ముందు 1 గంట ముందు బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులోని 4-5 స్పూన్ల దాకా ఉసిరికాయ ఆ పిప్పునైతే వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపోయినంత సాల్టు, 1 స్పూన్ కారం వేసుకొని మరో 2 నిమిషాలు అయితే పప్పునైతే ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే పోపు దినుసులు, ఉల్లిపాయను వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకుందాం. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత పప్పులో వేసేసుకోవడమేనండి. ఇలా మనం ఉసిరికాయ నుంచి తీసిన జ్యూస్ తర్వాత ఆ పిప్పుని మనం ఏదో ఒక విధంగా కూరల్లో అట్లా వాడుకోవచ్చండి. ఏం వేస్ట్ కాదు. ఇలా చేసిన పప్పుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మీరు ఉసిరికాయ జ్యూస్ తీసిందే కాకుండా నార్మల్గా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మనం చింతపండు ప్లేస్లో మనం ఇలా ఉసిరికాయను వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.